guys, welcome back to our YouTube channel One Crazy One Stupid. thumbnail చూసాకే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో దేని గురించో. మేము ఎకో ఫ్రెండ్లీ గణేష చేద్దామని చెప్పి ముందు రోజే మట్టి తెచ్చుకొని నైట్ వినాయకుని విగ్రహాన్ని తయారు చేసాం. మా ఫ్రెండ్ కష్టమైన చాలా ఇష్టంగా విగ్రహాన్ని చక్కగా తయారు చేసింది. చూస్తున్నారు కదా, విగ్రహం చాలా బాగా వచ్చింది. 10 అయినా లెగన్ మా ఫ్రెండ్ ఈరోజు పొద్దున్నే 5కి లేపి మమ్మల్ని లేపింది. అందుకేనేమో తుఫాన్ తీవ్రత ఎక్కువైనట్టుంది. చాలే ఇంకా మేము పూజకి కావాల్సినవన్నీ ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాము. చూస్తున్నారు కదా, మా వాళ్ళు 3 రూమ్లకి మామిడి తోరణాలు కట్టాలని మామిడాకులతో తోరణాలు చేస్తున్నారు. ప్రసాదానికి కావాల్సిన ఐటమ్స్ అయితే అన్నీ అరేంజ్ చేసుకొని పెట్టుకున్నాము. మేమైతే మొత్తం 18 మెంబర్స్. మాది చాలా పెద్ద గ్యాంగ్ అన్నమాట. సో ఏ పని చేసుకున్నాం అది అందరూ ఒక చేయి వేస్తారు కాబట్టి ఈజీగా అయిపోతాయి. నిజంగా ఆర్జీకేట్లో ఏదైనా బెస్ట్ థింగ్ ఉందంటే అది ఫస్ట్ మా గ్యాంగ్ అనే చెప్తాను. ఇంకో 1 ఇయర్ తర్వాత మళ్ళీ మేమందరం కలిసి ఇలా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోలేమని ఊహిస్తేనే బాధేస్తుంది. ఏంట్రా ఎమోషనల్ డైలాగ్స్ చెప్తున్నావు? సర్లే ఆడుకు ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. సర్లే నేనేమీ ఆడట్లేదు కానీ మా వాళ్ళైతే ఇప్పుడు 3 రూమ్స్కి తోరణాలు కట్టారు. తర్వాత అయితే నేను అందరి కాళ్ళకి పసుపు రాశాను. ఇంకా మా వాళ్ళు వినాయకుడి మండపానికి డెకరేషన్ షురూ చేశారు. మేమైతే ఒక ఇన్స్టా రీల్ని రిఫరెన్స్గా తీసుకొని డెకరేషన్ స్టార్ట్ చేసాము. డెకరేషన్ అయితే ఇన్స్టాలో చూపించినట్టు యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది. మేము ఇంట్లో వినాయక చవితి సెలబ్రేట్ చేసుకొని 2 or 3 years అయిపోతుంది. ఇంట్లో ఉండే ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఏమాత్రం మిస్ అవ్వకుండా మేము ప్రతి ఇయర్ హాస్టల్లో ఇంట్లోలానే సెలబ్రేట్ చేసుకుంటాం వినాయక చవితి. మా వాళ్ళు క్రియేటివిటీ అయితే అసలు మామూలుగా లేదు. డెకరేషన్ అయితే వేరే లెవెల్ ఉంది. ఇంకా మా ఫ్రెండ్స్ గరికి తీసుకొస్తానని చెప్పి వెళ్ళి గడ్డి తీసుకొచ్చారు. మీరు నమ్ముతారో లేదో, దాంట్లో మామిడాకులు తప్ప ఒకటి కూడా పనికి రాలేదు. కనిపించిన ఆకులన్నీ కోసుకొచ్చేసినట్టున్నారు. ఇంకా మా వాళ్ళు మండపం కోసం తోరణాలు ప్రిపేర్ చేస్తున్నారు. ఆ వాళ్ళలో ఎంతమంది క్రాఫ్టర్స్ ఉన్నారని నాకు తెలీదు. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. అందరూ ఒక్కొక్క పని చేస్తున్నా మేము చేసిన ల్యాక్కి పూజ స్టార్ట్ చేసేసరికి 12 అయిపోయింది. చవితి 1:30కి పోతుంది అన్నారని చెప్పి మేము త్వరగా రెడీ అయిపోయాము. స్టడీ టేబుల్ని వినాయకుడు మండపం చేసి దాని మీద డెకరేషన్ చేసేసాము. పూజ దగ్గర పడితే బుక్స్ తీసుకొని రండి అని అడిగితే మనం బుక్స్ కూడా మెయింటైన్ చేస్తామని ఒక లుక్ ఇచ్చి ఎక్కడో ఉంటే 2 బుక్స్ తీసుకొని వచ్చి ఇచ్చారు. మొత్తానికి వినాయకుడిని మండపానికి తీసుకొచ్చేసాము. ఇదైతే మండపం యొక్క ఫైనల్ లుక్. ఎలా ఉందో కమెంట్ చేసేయండి. మేమంతా కలిసి పూజ స్టార్ట్ చేసాము. అండ్ మా ఫ్రెండ్ అయితే వినాయకుడిని వ్రత కథ చాలా బాగా చెప్పింది. అండ్ పూజ కూడా చాలా బాగా చేసుకున్నాము. పూజ అయిపోయిన తర్వాత ప్రసాదాలు అయితే వస్తున్నాము. ఫస్ట్ మేము చేసిన ప్రసాదాలు తినడానికి చాలా భయపడ్డారు. తర్వాత అయితే అసలు మొత్తం ఖాళీ చేసేసారు. ఇంకలా ఈవినింగ్ అయిపోయింది. వినాయకుడి నిమజ్జనానికి టైం అయింది. వినాయకుడిని తీస్తుంటే చాలా బాధగా అనిపించింది. వినాయకుడిని ఊరేగిద్దామని చెప్పి మాకున్న ప్రతి ఫ్లోర్ తిరిగేసాము. చూసారు కదా మా వాళ్ళైతే ఎలా అరుస్తున్నారో. ఈ అరుపులకి కేర్ టేకర్ ఆంటీ వచ్చి తిట్టేసింది. కానీ మాకు తిట్టించుకోవడం ఏం కొత్త కాదు. సర్లే లైట్ అని వదిలేసాము. తర్వాత అయితే ఇంకా వినాయకుడిని నిమజ్జనం చేసేసాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.